తెలంగాణ వర్కింగ్ యూనియన్ జర్నలిస్ట్ అంటూ తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ అంటూ ఒక ప్రకటన వెలువడింది. ఏకగ్రీవంగా ఒక 3 సభ్యులతో ఒక కమిటీ ఏర్పాటు చేసినట్లుగా గ్రూపులో వైరల్ అవుతుంది. అయితే దీనికి సంబంధించి ప్రస్తుతం ఉన్నటువంటి కమిటీ ఏదైతే ఉందో వాళ్ళు మనతో అందుబాటులో ఉన్నారు. ఇది ఏకగ్రీవం కాదు అనేది వాళ్ళ వాదన. దీనికి సంబంధించి కుక్కపల్లి నియోజకవర్గంలో ఏదైతే వైరల్ అవుతున్నటువంటి ఒక లెటర్ ఉందో లేఖతో పాటు ఒక ఫోటో కూడా విడుదల చేశారు. అయితే దీంట్లో ఒక 3 పేర్లు ప్రస్తావిస్తూ ఆ తర్వాత ఏకగ్రీవంతో మరో కమిటీని మీరు ఏర్పాటు చేసుకుంటారు అంటూ కూడా అలం నారాయణ గారు, అదేవిధంగా ఆస్థాని మారుతి సాగర్ పేరు మీదటువంటి ఈ లెటర్ హ్యాడ్ ఒకటి రిలీజ్ అయింది. అయితే దీనికి సంబంధించి ప్రస్తుతం ఉన్న కమిటీ అధ్యక్షులు మహేందర్ మనతో ఉన్నారు. అసలు ఏం జరిగింది అనేది మనం తెలుసుకుందాం. ఇంతకుముందు ఉన్న ఒకసారి మనం ఈ కమిటీని చూసినట్లయితే కనుక గతంలో కమిటీ ఉన్నటువంటి చీఫ్ ప్రెసిడెంట్గా పివి నాగరాజ్ కుమార్ ఉన్నారు, అదేవిధంగా అధ్యక్షులుగా చెగూరి మహేందర్ ఉన్నారు, వైస్ ప్రెసిడెంట్గా సదా మహేష్ ఉన్నారు, సురేష్ యాదవ్ కూడా వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు, జనరల్ సెక్రటరీగా సిహెచ్ శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు, అదేవిధంగా ట్రెజరర్గా భాస్కరాచారి ఉన్నారు, సెక్రటరీస్గా ధనుంజయచారి ఉన్నారు, నాగార్జున ఉన్నారు, బలరామ్ ఉన్నారు. వీళ్ళందరూ సెక్రటరీలుగా గతంలో ఎన్నుకబడింది. జాయింట్ సెక్రటరీగా కైలాష్ ఉన్నారు, మహేంద్ర నాయక్ ఉన్నారు, అదేవిధంగా నాగేష్ ఉన్నారు. ఆర్గనైజింగ్ సెక్రటరీస్గా బెల్లం శంకర్ ఉన్నారు, జోషువా ఉన్నారు, ఆనందరావు ఉన్నారు, అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ మెంబర్స్గా రవి ఉన్నారు, శ్యామ్ సుందర్ ఉన్నారు, నాగమణి అంటే ఒక మహిళ కూడా అవకాశం ఇవ్వడం జరిగింది. అయితే ఈ కమిటీ ఎన్నికై ఎన్నాళ్ళైంది, ఇప్పుడు ఇది ఎందుకు వాళ్ళు డిజాల్వ్ చేసినట్టుగా అంటే డిజాల్వ్ చేయకుండానే మరో కమిటీని ప్రశ్నించాలని అధ్యక్షులను అడిగి తెలుసుకున్నాం. చెప్పండి, ఏం జరిగింది? మాకు ఎక్కడ ఎవరికి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, మా కమిటీ సభ్యులకు కూడా ఒక్కరికి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. మేము డిజాల్వ్ ఏ రకంగా చేశారో అది మేము అల్లం నారాయణ సార్తో చర్చించిన తర్వాత మేము పూర్తి సమాచారం మేము మీకు ఇస్తాం. అంటే మీ కమిటీ ఎన్నాళ్ళైంది? మాకు ఇంకా 2 years కాలేదు. కంప్లీట్ మేము ఎలక్షన్స్తో కూడిన కమిటీ మాది ఏకగ్రీవం అని వాళ్ళు ముగ్గురే వెళ్ళి అక్కడ తీర్మానం రాసుకొచ్చి ఇది గ్రూప్లో అన్నీ వైరల్ చేస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు, మేము అల్లం నారాయణ సార్తో చర్చించిన తర్వాత పూర్తి వివరాలు మీకు వెల్లడిస్తాం. అంటే పూర్తి సభ్యులతో ఒకసారైనా మీరు మీటింగ్ ఒక్కసారి కూడా ఇప్పటి వరకు కూడా ఒక్కసారి కూడా ఏ సభ్యుని కూడా ఫోన్ చేయలేదు, మీటింగ్ పెట్టలేదు, ఎవరు కూడా సమాచారం ఇవ్వలేదు. సమాచారం ఇవ్వకుండానే వాళ్ళు ముగ్గురే వెళ్ళి అక్కడ సార్తో మేము ఏకగ్రీవంగా ఎన్నుకున్నాం అన్నట్టుగా. ఏకగ్రీవం అంటే అందరు తీర్మానం మీటింగ్ పెట్టాలి, అందరితో సైన్లు తీసుకోవాలి, డిజాల్వ్ చేయాలి, జనరల్ సెక్రటరీ డిజాల్వ్ చేస్తారు. అదంతా పూర్తి సమాచారం అఫీషియల్గా చేస్తే అయిపోతుంది. నువ్వు 3-4 పోయి మేము కమిటీ ఎన్నుకున్నామంటే కరెక్ట్ కాదు కదా. ఇదే విషయం అల్లం నారాయణ సార్తో చర్చించిన తర్వాత మేము మీకు పూర్తి వివరాలు వెళ్ళండి. అంటే కుక్కపల్లి నియోజకవర్గంలో ఏదైతే యూనియన్లు మీరు ఏర్పాటైన ఈ 2 సంవత్సరాల కాలంలో యాక్టివ్గా లేరనేది ఆరోపణలు వస్తుంది. అది ఎంతవరకు నిజం? యాక్టివ్గా మేము పనిచేసిందాం అనేది మా జర్నలిస్టులకు అందరికీ తెలుసు. రేపు ఓటింగ్ రూపంలోనే తెలుస్తుంది ఎవరు వర్క్ చేసారు, ఎవరు వర్క్ చేయలేదని. రేపు ఎలక్షన్స్కి వెళ్తాం కదా, ఎలక్షన్స్ రూపంలో ఎవరు గెలుస్తారనేది రేపే నిర్ణయిస్తాం. అంటే పూర్తిగా స్థిమితంగా ఉంది, స్తబ్దంగా ఉంది. యాక్టివ్గానే పనిచేస్తాము, మేము యాక్టివ్గానే పనిచేస్తాము. జర్నలిస్టుల కోసం, హెల్త్ కార్డుల కోసం పనిచేసాం, డబుల్ బెడ్రూమ్ల కోసం అందరం పనిచేసాం. మినిస్టర్ని కలిసాము, మినిస్టర్ని కలిసి లెటర్స్ కూడా ఇచ్చాము. మేము యాక్టివ్గా లేమని ఎవరైతే దుష్ప్రచారం చేస్తారో వాళ్ళకు ఈ రానున్న రోజుల్లో తెలుస్తుంది యాక్టివ్గా ఎవరు పని చేస్తారో ఎవరు పని చేయట్లేదు అనేది. కనీసం ఈ లెటర్ హ్యాడ్లో ఉన్నటువంటి ఏదో 15 మందితో మీరు ఒక కమిటీ ఏర్పాటు చేసి 2 సంవత్సరాల కాలమైంది. 15 మందిలో కూడా పూర్తి యాక్టివ్ లేదని ఒక ఆరోపణలు చేస్తారు, చాలామంది ఉంటారు, కానీ కరెక్ట్గా వర్క్ చేసేవాళ్ళు రేపు ఎలక్షన్స్లో తెలుస్తాయి. సార్, ఇప్పుడు దీంట్లో యాక్టివ్గా ఉన్నటువంటి ఇంతకుముందు దీంట్లో ఒకటి సదా మహేష్ అనేటువంటి వైస్ ప్రెసిడెంట్ ఉన్నారు. ఆయన కూడా ఏకగ్రీవంలో ఒక సభ్యుడిగా ప్రకటించడం జరిగింది. దాని గురించి మీరు ఏం చెప్తారు? అంటే ఇప్పుడు మాకైతే ఇన్ఫర్మేషన్ లేదు, ఇన్ఫర్మేషన్ ఎవరికి కూడా సమాచారం లేకుండా అక్కడ వెళ్ళారు. మేము సార్తో ఒకసారి చర్చించారు కదా. ఇది అధ్యక్షులు ప్రస్తుత అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో ఆయన మహేందర్ చెప్పే విషయం ఏంటంటే పూర్తిగా అల్లం నారాయణ గారితో కానీ లేకపోతే ఆస్థాని మారుతి సాగర్ గారితో కానీ రాష్ట్ర కమిటీతో చర్చించి పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్తున్నారు. ఏం జరుగుతుంది అనేది కుక్కపల్లి నియోజకవర్గంలో ఈ 1 ఏదైతే తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్లో ఏం జరగబోతుంది, లేకపోతే చీలికగా వస్తుందా, లేకపోతే ఏకగ్రీవం అయ్యి లేకపోతే సముదాయించిన వాళ్ళు ఒక సందర్భం ఏర్పాటు చేసి మాట్లాడుకుంటారా అనేది చూద్దాం. భవిష్యత్తులో ఏం జరగబోతుందని ఇప్పటికే జర్నలిస్టుల మీద పలు ఆరోపణలు వస్తున్నాయి. కొంతమంది జర్నలిస్టులు కొంతమంది నాయకుల దగ్గరికి వెళ్ళి కోట్లాది రూపాయలు కలెక్ట్ చేస్తున్నారని ఒక ఆరోపణలు వస్తున్నాయి. అదేవిధంగా కొంతమంది ఇక్కడ ఉండాలి, కొంతమంది ఉండకూడదు, 5 ఏళ్ల పరిపాటి ఉండాలి, లేకపోతే జర్నలిస్ట్కి యాక్టివేషన్ ఉండాలని రకరకాల వైరాలు వస్తున్న సమయంలో ఈ యూనియన్లో స్తబ్దత కూడా ఒక రకమైనటువంటి బాధాకరమైన విషయాన్ని కూడా చెప్పుకోవచ్చు. కుక్కట్పల్లి న్యూస్ మనమిక్కడ మన వార్తలు ప్రపంచమంతా అనే నినాదంతో జర్నలిస్ట్ కళ్యాణ్ సారథ్యంలో మీ ముందుకొస్తున్నాం. సబ్స్క్రైబ్ చేసుకుని ఆశీర్వదించండి.